నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో నైరుతి లక్షణాలు అంటే నైరుతి బాగుంటే దానికి ఉండే మంచి లక్షణాలు ఎలా ఉంటాయి? నైరుతి డిస్టర్బ్ అయితే చెడు లక్షణాలు ఎలా ఉంటాయి? మన ఇంట్లో నైరుతి దోషం ఉందా? లేదా? తెలుసుకోవడం ఎలా? అంటే నైరుతి బాగుంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకవేళ నైరుతి దోషం ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయి? నైరుతి అంటే మన వెన్నుముకతో సమానం అండి. మన వెనుక వెన్నుముక ఎలాంటిదో ఇంటికి నైరుతి మూల అలాంటిది. నైరుతి మూల డ్యామేజ్ ఉంటే, ఇప్పుడు సపోజ్ మన వెన్నుముక డ్యామేజ్ అనుకోండి, మనం బెండ్ అవుతూ ఉంటాం. మనుషులను కూడా చూడండి బెండ్ అవుతూ ఉంటారు. సో, దానికి కారణము నైరుతి డ్యామేజ్ కావడం. అంటే దీన్ని ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. నైరుతి బాగుంటే సమాజంలో తన తలెత్తుకొని ఉంటాడు. ఇలా తలెత్తుకొని ఉంటాడు. అందరూ కూడా అతన్ని నమస్కరిస్తూ ఉంటారు. అందరూ కూడా అతన్ని గౌరవిస్తూ ఉంటారు. ఒక వందలాది మంది అతని తీర్పు కోసం ఇంటికి వస్తూ ఉంటారు. తన జడ్జిమెంట్ కోసం వస్తూ ఉంటాడు. అందరికీ తీర్పు చెప్తూ ఉంటాడు. ఒక నాయకుడుగా ఎదుగుతూ ఉంటాడు. సో, ఆ టౌన్ గాని, ఆ ఏరియా మొత్తం కూడా తనకు పేరు, ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. తన తర్వాత తన కుమారుడికి కూడా అదే రేంజ్‌లో గౌరవం వస్తూ ఉంటుంది. పేరు, ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. ఆ ఇంటికి పెద్ద కుమారుడు కూడా అత్యున్నతమైన స్థానంలో ఉంటాడు. గౌరవప్రదంగా ఉంటాడు. దీనికి కారణం ఏందంటే నైరుతి మంచిగా ఉన్నప్పుడు. ఒకవేళ ఆ ఇంట్లో నైరుతి బాగా ఉంటే, ఆ ఇంటికి పోలీసు వాళ్ళు గూడా వస్తూ ఉంటారు. ఎందుకు గౌరవప్రదంగా వస్తూ ఉంటారు. ఆయనకు సెక్యూరిటీగా వస్తూ ఉంటారు. అతనితో మంచి మాట కోసం వస్తూ ఉంటారు. అప్పుడు నైరుతి మంచిగా ఉన్నట్టు. అంటే నైరుతి బాగుంటే తను చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. తల ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. సమాజంలో గౌరవించబడతాడు. ఇవన్నీ నైరుతి చేసే మాయ. చూడండి కొంతమంది జీవితాంతము హుందాగానే ఉంటారు. జీవితాంతము గొప్పగానే ఉంటారు. తను చనిపోయే వరకు కూడా హుందాగా బ్రతుకుతూ ఉంటాడు. అగౌరవం అనేది ఎక్కువ ఎక్కడ ఉండదు. అపజయం అనేది తనకెక్కడా కనబడదు. కారణము నైరుతిలో దోషం లేకపోవడమే. అంటే తన వెన్నుముక స్ట్రాంగ్‌గా ఉంటే ఇలా నిలబడినట్టు తను ఆ విధంగానే ఉంటాడు. అంటే తన కాళ్ళ మీద తను నిలబడ్డం అంటూ ఉంటాం కదా! అది కూడా నైరుతే. నైరుతి బాగుంటే ఆ ఇంటి పెద్ద కుమారుడు తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఉంటాడు. సమాజంలో గౌరవంగా ఉంటాడు. ఎక్కడికెళ్ళినా సక్సెస్ వస్తూనే ఉంటుంది. తన ప్రయత్నము ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడది నైరుతి మంచిగా ఉంటే. ఇప్పటివరకు చెప్పింది నైరుతి మంచి లక్షణాలండి. ఒకవేళ నైరుతి దోషం ఉంటే ఏమవుతుంది అంటే వెన్నుముక బెండ్ అయినట్టు. అంటే మనిషి వెన్నుముక బెండ్ అవుతే మనిషి కూడా తలదించుకుంటాడు కదా! సో, నలుగురిలో తలదించుకొని ఉంటాడు. నలుగురిలో తలెత్తుకొని తిరగలేడు. తన ఇంటికి 10 మంది తన గౌరవం కోసం వచ్చిన వారు, ఇప్పుడు 10 మంది తనను దూషిస్తూ ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడు 10 పోలీసులు తన ఇంటికి గౌరవప్రదంగా వచ్చి తన సెక్యూరిటీకి ఉన్న పోలీసులు, ఇప్పుడు తనను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు తనను కోర్టుకు తీసుకెళ్తూ ఉంటారు. తను నైరుతి బాగున్నప్పుడు తను లీడర్‌గా వేరే వారి తరపున వెళ్ళేసి వాళ్ళను పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తూ ఉంటే, ఇప్పుడు తనను పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తూ ఉంటారు. దీనికి కారణం ఏందంటే నైరుతి. నైరుతి దోషం ఉంటే సింపుల్‌గా చెప్పొచ్చండి. వ్యక్తి కుంటుతూ ఉంటాడు. స్టిక్ పట్టుకొని నడుస్తూ ఉంటాడు. బెడ్ మీదికే పరిమితమవుతాడు. బెడ్ మీదనే ఉంటాడు. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. కాళ్ళు ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. బెడ్ మీద పడుకుంటాడు. ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి. సర్జరీస్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నైరుతి లక్షణాలు. ఇవి యజమాని తర్వాత యజమాని పెద్ద కుమారుడికి అటాక్ అవుతాయి. యజమాని చక్కగా ఉన్నంత వరకు, ఆ దోషాన్ని అనుభవిస్తున్నంత వరకు తన పెద్ద కుమారుడికి పెద్దగా ట్రాన్స్‌ఫర్ కాదు. ఎప్పుడైతే యజమాని సిక్కయివ్వడమో, లేదా వృద్ధాప్యంలోకొచ్చాడో వెంటనే తన పెద్ద కుమారుడికి అటాక్ అవుతుందండి. ఇది చెడు చేస్తుంది. ఇది చెడు చెడు చేస్తుంది. మరి ఈ చెడు లక్షణాలు ఏ విధంగా నైరుతి లోపాన్ని సృష్టిస్తాయి? ఇది కేవలము వాస్తు మీద అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను స్వామి. ఎందుకంటే సమాజంలో నైరుతి లోపం ఉంటే జరిగే సంఘటనలు చాలా చాలా ఉన్నాయి. సో, మనం కలలో కూడా ఊహించము. ఒక తల్లి తన పిల్లల్ని చంపడం అనేది మన జీవితంలో కూడా ఊహించం. తండ్రి పిల్లల్ని చంపడం అనేది మన జీవితంలో కూడా ఊహించం. పిల్లలు తల్లిని చంపడం అనేది మనం ఊహించము. పిల్లలు తండ్రిని చంపడం అనేది కూడా మనం ఊహించం. భార్యాభర్తలు పెళ్ళప్పుడు భార్య ఎప్పుడు అనుకోదు భర్తను తన ప్రేమికుడితో కలిసి చంపుతానని. భర్త కూడా అనుకోడు తన భార్యను చంపుతానని. అన్నదమ్ములు కూడా అనుకోరు. ఒక అన్న తమ్ముడిని చంపడం, తమ్ముడు అన్నని చంపడం. ఒక సిస్టర్ పేరెంట్స్‌ని చంపడము, అన్నదమ్ముల్ని చంపడము,
కూడా జరుగుతుంది. కారణము వాళ్ళు కూడా అనుకోలేదండి ఇలా జరుగుతుంది. ఈ హత్యలకు కారణం ఏంది? అంటే జీవితంలో రికవరీ చేసుకోలేని డ్యామేజ్ అంతా నైరుతితోటే జరుగుతుంది స్వామి. దాన్ని ఒక కన్ను వేసి ఉంచండి. మీరు నమ్మాలా, నమ్మద్దా అని కాదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి యాక్సిడెంట్ గురి కావడము, జైలు పాలు కావడం వల్ల తన కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అవుతుంది. ఒక వ్యక్తి ఒక హత్య చేయబడ్డాడనుకోండి, కుటుంబం అంతా చిన్నాభిన్నం అవుతుంది. తన ఆవేశంలో ఎవరినైనా కొట్టాడనుకోండి, తను పోలీస్ కేసై జైలుకెళ్తే కుటుంబం అంతా చిన్నాభిన్నం అవుతుంది. యాక్సిడెంట్‌లో కాలు ఇరిగిపోయి బెడ్ మీద పడుకున్నాడనుకోండి, కుటుంబం అంతా చిన్నాభిన్నం అవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలొచ్చేసి లేకుంటే భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపిందనుకోండి, ఆ కుటుంబం అంతా చిన్నాభిన్నం అవుతుంది. పిల్లలు ఆగమైపోతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలన్నిటికీ కారణము నైరుతి. సో, నైరుతి విషయంలో మాయ జరుగుతుంది కాబట్టి నా వంతు పాత్రగా నేనేం చెప్తున్నాను అంటే చిన్న హెచ్చరిక. మీరు ఇది గమనించండి. స్వామి ఇదేదో నన్ను పిలవాలని, నాతో ఇల్లు చూపించుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం లేదండి. మీ అంతట మీరు గమనించుకోండి. ఈ లక్షణాలు గనక మీకు లేకుంటే ఎలాంటి నెగెటివ్ జరగదండి. ఇలాంటివి ఉంటే ముందు జాగ్రత్తగా చూసుకోండి. రోడెంబడి వెళ్తూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి స్వామి. దానికి కూడా కారణం నైరుతే. సో, బస్ యాక్సిడెంట్ కావచ్చు, కార్ యాక్సిడెంట్ కావచ్చు. మనం చక్కగానే వెళ్తూ ఉంటాం. పక్క నుంచి వాడొచ్చి ఇలా గుద్దాడనుకోండి. సో, మన ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటాయి. దీనికి కూడా కారణం నైరుతే. నైరుతి శవాలను పిలుస్తూ ఉంది. అదే నైరుతి గౌరవాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. నిరుతి అనే రాక్షసుడికి వాహనం శవం అండి. సో, ఇంత పచ్చిగా చెప్తున్నారు ఎందుకు అంటే, ఈ బాధను అనుభవించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎక్కడో అమెరికాలో హత్య జరిగితే అక్కడి నుంచి శవాలు ఇంటికొస్తున్నాయి. అమ్మాయిని చంపేయడం, అబ్బాయిని చంపేయడం ఇవన్నిటి కారణం నైరుతే అండి. అనుకోకుండా గొడవల్లో ఇన్వాల్వ్ కావడం, అనుకోకుండా పోలీస్ కేస్ కావడం, అనుకోకుండా వేరొక వ్యక్తి హత్య చేస్తే తను దాంట్లో ఇన్వాల్వ్ కావడం. సార్ ఇవన్నీ చెప్తున్నారు ఏంటి అంటే, జీవితంలో కోలుకోలేనివి వీటితోటే, రికవరీ చేసుకోలేనివి వీటితోటే. ఒక్కసారి ఆ సమస్యలో ఇరుక్కపోతే జీవితకాలం కోలుకోని వాళ్ళని నేను ఎందరినో చూశాను. అందుకనే ముందు జాగ్రత్తగా నా దగ్గరున్న వెపన్ ఇదొకటే అండి. నేను మీకిచ్చే హెల్ప్ ఇదొకటే. ఇది మీరు గనక గమనిస్తే మీ అంతట మీరు సవరణ చేసుకోవడం వల్ల చాలా పెద్ద సమస్యల నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటారు స్వామి. అందుకనే ఆ ఉద్దేశంతోటే చెప్తున్నాను తప్ప మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదు. ఏదో నన్ను పిలవాలని నా ఉద్దేశం కాదు. సో, నన్ను సలహాలు అడగాలని నా ఉద్దేశం కాదు. సో, మీరు నెగెటివ్ మైండ్ సెట్‌తో కాకుండా పాజిటివ్‌గా ఆలోచించుకోండి. రోజు రోజుకి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకు మనల్ని వెంటాడుతున్న సమస్యలు కోకొల్లలు ఉన్నాయన్నమాట. ఎవరు ఏ విధంగా తయారవుతారో కూడా మనకు తెలియదు. మన అన్నన మనకు ఏ విధంగా తయారవుతారో మనకు తెలియదు. పొలాల్లోకి చూడండి, పొలాల్లో మాట పెరుగుతూ ఒకరు హత్య చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అప్పటి వరకు అన్న ఊహించడు, తమ్ముడిని అటాక్ చేస్తారని, తమ్ముడు ఊహించాడు అన్నని అటాక్ చేస్తారని. సో, సొంత సిస్టర్స్ కూడా చంపుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఊహించరాని, భరించరాని ఇవన్నిటికి జరగడం కారణం ఏంటంటే నైరుతి లోపమే. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నా 15 సంవత్సరాలు దాటి ఇది 16 సంవత్సరం అండి ఫుల్ టైమర్‌ను. అందుకే నేను ఈ పాయింట్స్ నొక్కి వక్కానించి చెప్తున్నానండి. సో, ఈ వీడియో నచ్చని వాళ్ళు దయచేసి చూడకండి. చూసి కామెంట్ చేయకండి. వాస్తు అంటేనే నమ్మకం లేదనుకోండి. చూడడం ఎందుకు, కామెంట్ ఎందుకండి? మీకు ఆరోగ్యం బాగున్నప్పుడు డాక్టర్ ఎందుకు, వైద్యుడు ఎందుకు? అనారోగ్యం ఉన్న వాళ్ళే కదా మందుల షాపుకు పోతారు. దయచేసి చూసి దీన్ని నెగెటివ్ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని పాజిటివ్ దృక్పథంతో ఆలోచించండి. కొన్ని మెయిన్ పాయింట్స్ ఉంటాయి. దాన్ని చిన్న సవరణ చేసుకోండి. సార్ మీరు అలా ఇలా చెప్తే భయమవుతుంది. మరి సమాజాన్ని చూస్తే భయపడట్లేదా అండి? సమాజంలో జరిగే సంఘటనలు చూస్తే మీకేమనిపిస్తుంది? సో, ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలుస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా మన ఇంటిని మనం సవరణ చేసుకోవడం, మన చేతుల్లో ఉన్న వెపన్‌ను మనం సెట్ చేసుకోవాలనే ఉద్దేశంతోటి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని వందలాది మంది నాకు ఫోన్‌లు చేస్తుంటారు. కొన్ని వందల కేసుల్లో నేను ఇన్వాల్వ్ అయిపోయి అందరి కేస్ స్టడీ చేశాను. అన్నిటికీ నాకు తెలిసిన మార్గం నైరుతే అని గమనించాను కాబట్టి నేను ఈ పాయింట్ చెప్తున్నానండి. ఈ పాయింట్స్ గనక మీ ఇంట్లో ఉంటే నైరుతి లోపం ఉన్నట్టండి. దాన్ని సవరించుకుంటే మీరంతా సక్సెస్సే. కుటుంబం మొత్తం సక్సెస్సే. పేరు ప్రతిష్టలు వర్ధిల్లుతూ ఉంటాయి. లేకుంటే పేరు ఉండదు, ప్రతిష్ట ఉండదు, నెగెటివ్ నేమ్ వస్తుంది. ఊరును విడిచి వెళ్ళిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కసారి కేసులో ఇరక్కపోతే జీవితాంతం కోలుకోలేని సమస్యలొస్తాయి. ఒక్కసారి చెడ్డ పేరొస్తే తిరిగి మంచి పేరుగా చేసుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుందండి. నేర ప్రవృత్తిని క్రియేట్ చేస్తుంది. లేదా ఎదుటి వ్యక్తిలో ఉన్న నేర ప్రవృత్తి క్రియేట్ అయ్యి అతను మన మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది. మనమే వేరే వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఈ గొడవలకు కారణం, అల్లర్లకు కారణం, భార్యాభర్తల మధ్య గొడవలు జరగడానికి కూడా కారణం నైరుతి దోషమే. అందుకే స్వామి ఏం చెప్తున్నాను, ఈ లక్షణాలుంటే ప్లీజ్ సెట్ చేసుకోండి, సవరణ చేసుకోండి. నా ద్వారా మీకు అందించే మంచి మార్గము ఇదొక్కటే. ఎలాంటి లక్షణాలు ఉంటే చూద్దాం స్వామి. ఇప్పుడు నైరుతి అంటే ఇది నైరుతి అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదంతా నైరుతి భాగం. ఇదేమో పడమర నైరుతి, ఇదేమో దక్షిణ నైరుతి. ఈ పడమర నైరుతి ఎలా డ్యామేజ్ కావచ్చంటే ఎక్కువ శాతం అయ్యే డ్యామేజెస్ ఇలా ఉంటాయండి. ఇక్కడ చాంబర్ వస్తుంది.
దీని మాన్యువల్ అంటాం మనము. ఇది చాంబర్ అనమాట. ఇది నైరుతిలో ఇక్కడ వచ్చింది అంటే ఖచ్చితంగా డ్యామేజ్ అండి. ఖచ్చితంగా డ్యామేజ్. సో, ఇది లేకుండా చూసుకోండి. ఇది లేకుండా మీరు చూసుకోండి. ఇంకొక డ్యామేజ్ ఏ విధంగా వస్తుంది అనంటే, ఇక్కడ ఈ నైరుతి కదండీ! కాంపౌండ్‌లో డ్యామేజ్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ఇలా రావచ్చండి. అంటే నైరుతి తగ్గడం. ఇది నైరుతి తగ్గడం, వాయువ్యం పెరగడం. ఈ 2 కలిసాయనుకోండి వార్త దావాలంగా వెళ్ళిపోతుంది. ఎన్నో గొడవలవుతాయి. కానీ పేపర్‌లోకి, టీవీలోకి రాదు. ఇది పేపర్‌లోకి, టీవీలోకి వచ్చే రకంగా సంఘటన క్రియేట్ చేసి సమాజంలోకి పంపిస్తుంది. కారణము వాయువు డ్యామేజ్ అయిపోయింది. నైరుతి తగ్గింది. నైరుతి తగ్గకూడదు. నైరుతి పెరగకూడదు. చూడండి దీన్ని రివర్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా చేశాననుకోండి. ఇగో ఇలా వచ్చింది. అప్పుడేమవుతుంది? పడమర నైరుతి పెరుగుతుంది. వాయువ్యం తగ్గుతుంది. చూడండి కొన్ని సంఘటనలు టీవీలో, పేపర్‌లో చర్చలకు దారితీస్తూ ఉంటాయి. దానికి కారణం ఇదే. కారణం ఏంది? నైరుతి పెరిగింది. ఇంతకుముందు కేసులో నైరుతి తరిగింది. ఏదైనా ఒక వ్యక్తి కొడితే కింద పడ్డాడు. తనంతట తాను పడ్డాడు. ఏదైనా పడ్డమే గదా! ఏదైనా పడ్డమే గదా! సో, ఇది ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అనమాట. కానీ ఇదే గనక మంచిగుందనుకోండి, తను చేసిన మంచి పనికి దావాలంగా టీవీలో, పేపర్‌లో ఖ్యాతి పొందుతూ ఉంటాడు. సార్ అతను చూస్తే చాలా బీదవాళ్ళండి. ఐఏఎస్ సాధించాడండి, ఐపీఎస్ సాధించాడు. సో, ఫీజు కట్టలేని పరిస్థితిలో తను ఎదిగాడు. కారణము ఇది బాగున్నప్పుడు అలాంటి పేరు ఖ్యాతి వస్తుందండి. ఆ చిన్న ఊర్లో, చిన్న గుడిసె నుంచి, చిన్న రూమ్ నుంచి కూడా ఆ పేరు ఖ్యాతి రావడానికి కారణము ఈ నైరుతి, వాయువ్యం. నైరుతి బాగుంది, వాయువ్యం బాగుందంటే పాజిటివ్‌గా ఎళ్ళిపోతుంది. నైరుతి బాగాలేదు, వాయువ్యం బాగాలేదంటే నెగెటివ్‌గా ఎళ్ళిపోతుంది. సో, ఇదొక లక్షణం. అంటే ఈ కాంపౌండ్‌లో ఇది పెరగడము, ఇది పెరగద్దు, ఇది తరగద్దు, ఇది పెరగద్దు, ఇది తరగద్దు. దానివల్ల పడమర నైరుతి డ్యామేజ్ అవుతూ ఉంటుంది స్వామి. ఇంకొకటి వీధిపోటు ఎఫెక్ట్ కూడా ఉంటుంది స్వామి. ఇది పడమర నైరుతి వీధిపోటు అండి. ఈ వీధిపోటు వల్ల కూడా హెవీ డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. ఆ ఇంట్లో డ్యామేజ్ ఎక్కువ కావడానికి వీధిపోటు. ఇది మంచి వీధిపోటు కాదు. ఈ వీధిపోటు ఉంటే దీన్ని ఎలా సవరణ చేసుకోవాలో నా వీడియోలలో చాలా వీడియోలలో ఉంది. నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్‌లోనే కాకుండా వేరే ఛానల్‌లో గెస్ట్‌గా చెప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి. నైరుతి అని కొట్టి దోమల నాగేంద్ర అని కొట్టండి. మీకు చాలా వీడియోలు వస్తాయి. నైరుతి ఇది డ్యామేజ్ అయినప్పుడు ఎలా సవరణ చేశాను దాంట్లో చెప్పాను స్వామి. సో, ఇది ఈ వీధిపోటు కూడా లేకుండా జాగ్రత్త పడండి. ఇంకోటి ఇక్కడ కిటికీ ఉంటుందండి. ఇగో ఇక్కడ కిటికీ ఉంటుంది. ఇక్కడ కిటికీ ఉంటుంది. ఈ కిటికీ ఎప్పుడైతే వస్తుందో ఇది పడమర నైరుతిని డ్యామేజ్ చేస్తుంది స్వామి. సో, ఇంకొకటి ఇక్కడ టాయిలెట్ ఇంట్లో మాస్టర్ బెడ్ ఇది కాంపౌండ్ అనుకుందాం. కాంపౌండ్‌లో ఇక్కడ టాయిలెట్ ఉందనుకోండి. నైరుతి టాయిలెట్ అండి. ఇది కూడా నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. నెగెటివ్ ఇంపాక్ట్ ఇది కాంపౌండ్‌లో నైరుతిలో టాయిలెట్ ఉండడం కూడా చాలా చాలా నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుందండి. ఇది కూడా ఉండడానికి వీలు లేదు. ఈవెన్ మన మాస్టర్ బెడ్‌రూమ్ అనుకుందాం. ఇది మాస్టర్ బెడ్‌రూమ్‌లో నైరుతిలో కూడా టాయిలెట్ ఉండకూడదు. కాంపౌండ్‌లో నైరుతి మూలకు ఉండకూడదు. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా నైరుతి మూలకు ఉండకూడదు స్వామి. అది కూడా నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది స్వామి. ఒకవేళ మెట్లు ఇటువైపు ఉన్నాయనుకుందాం. ఈ మెట్లు ఉన్నాయి. దీని కింద టాయిలెట్ గాని, బాత్రూమ్ గాని కట్టారనుకోండి. ఈవెన్ స్టోర్ రూమ్ అయినా కట్టినా కూడా పడమర నైరుతి డ్యామేజ్ అవుతుంది స్వామి. ఇది సింపుల్ చూస్తే మెట్లున్నాయి. కింద టాయిలెట్ గాని, బాత్రూమ్ గాని, స్టోర్ రూమ్ ఉంది. పడమర నైరుతి పెరుగుతుంది. ఇది కూడా హెవీ డ్యామేజ్. ఇది కూడా పడమర నైరుతి దోషాన్ని చూపిస్తుంది. అదే కాకుండా మీ కాంపౌండ్‌ని ఇవి టచ్ అవుతూ వెళ్ళిపోయాయనుకోండి. కాంపౌండ్ ఇదంతా టచ్ అయిపోయి ఉందనుకోండి. అప్పుడు కూడా పడమర నైరుతి పెరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది స్వామి అంటే ఈ పడమర నైరుతి మెట్ల పక్క నుంచి ఎలివేషన్ పైకి పోతూ ఉంటుందండి. సో, అది కూడా నైరుతిని పెంచుతూ ఉంటుంది. దానివల్ల కూడా నైరుతి హెవీగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మరికొన్ని ఇళ్లలో వెస్ట్ ఫేసింగ్‌కి ఇక్కడికొచ్చి సెప్టిక్ ట్యాంక్ బయటేస్తారండి. ఈ సెప్టిక్ ట్యాంక్ బయట వేయడం వల్ల కూడా నైరుతి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో, ఇవన్నీ పడమర నైరుతి డ్యామేజ్ లక్షణాలండి. ఇట్లా ఉన్నాయనుకోండి. ఇట్లా నైరుతి డ్యామేజ్ ఉన్న ఇంట్లో ఈ వ్యక్తి నేరస్తుడిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఆల్కహాలిక్ అడిక్ట్ అవుతూ ఉంటాడు. వ్యసనపరుడు అవుతూ ఉంటాడు. ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవచ్చండి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. హంతకుడిగా కూడా ఆ ఇల్లు అతన్ని తయారు చేస్తుంది. తను ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ ఉండదు. ఎదుగుదల ఉండదు. నేరస్తుడిగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అనుకోకుండా జరగరాని సంఘటనలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో పోలీస్ కేసు అయిపోయి జైలుకి కూడా వెళ్తూ ఉంటాడు. సో, తనకు నేరస్తుడిగా పేరు వస్తుందండి. కారణం తను ఈ మిస్టేక్స్ ఉండడం వల్ల తను ఫస్ట్ ఎదగలేకపోతాడు. పెళ్లి కావడమే కష్టమవుతది. పెళ్లయిందంటే పిల్లలు కావడం కష్టం. పెళ్లయింది పిల్లలు అవ్వడతా అంటే సక్సెస్ రేట్ ఉండదు. సో, ఆ తర్వాత మరో యాంగిల్‌లో వ్యసనపరుడు అవుతూ ఉంటాడు. ఇంకో యాంగిల్‌లో తల్లిదండ్రులనే కొడుతూ ఉంటాడు. తల్లిని కొట్టొచ్చు, తండ్రిని కొట్టొచ్చు, సిస్టర్స్‌ని కొట్టొచ్చు. కొట్టడం కాకుండా ఇంకా ఎక్స్‌ట్రీమ్ స్టెప్ కూడా వెళ్తూ ఉంటాడు. సో, భార్య విషయంలో కూడా తను ఎక్స్‌ట్రీమ్ స్టెప్‌కెళ్తూ ఉంటాడు. ఎందుకంటే నేరస్తుడిగా మారుతూ ఉంటాడు. అంటే ఇల్లు చేసే మాయ అలాంటిది. ఇంటి ఆకారం గనక నెగెటివ్‌గా ఉంటే
తను చేసే నెగిటివ్ ప్రవృత్తి ఎలాంటి ప్రవృత్తితో చేశాడో నేరం అలాంటి జైలుకే వెళ్ళిపోతాడు. అలాంటి జైలు గోడలు కూడా ఆ విధంగానే ఉంటాయి. భలే చెప్పొచ్చారు సార్, ఇంత పిచ్చిగా చెప్పకండి. నా రీసెర్చ్ అనుభవం చెప్తున్నాను స్వామి. మీ ఇంటి ఆకారం ఎలా ఉంటుందో, ఒకవేళ మీ ఇంటి ఆకారం నేర ప్రవృత్తిని కలిగించే ఆకారమే అయితే మీరు వేసే తప్పటడుగు కూడా అలాంటిదే ఉంటుంది. అలాంటి జైల్లో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అలాంటి నేరాన్ని మీరు చేస్తారు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇది అవునా కాదా కామెంట్ చేయండి. సో పరిశోధన ఫలితంగా చెప్తున్నాను స్వామి. ఇది ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఏదో పాయింట్ కాదు. చాలా ఆవేదన. ఎందుకంటే సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. టీవీలలో చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాం. ఇలా ఎందుకు జరుగుతుంది? ఏ వ్యక్తి ఎవరు కూడా అనుకోరు అలా మారిపోతానని. అది మార్చేది ఇల్లు మాత్రమే. నెగిటివ్ ఉంటే అది బాగుందనుకోండి, చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్ వేస్తాడు, స్టార్ అవుతాడు, హీరో అవుతాడు, లీడర్ అవుతాడు, ప్రముఖ వ్యక్తి అవుతాడు, అందరు గౌరవించే వ్యక్తి అవుతాడు. కానీ అదే నెగిటివ్ ఉంటే పతనం అవుతాడు, డౌన్ అవుతాడు, అందరూ వ్యతిరేకించే వ్యక్తిగా తయారవుతూ ఉంటాడు. ఇది మగవాళ్ళ స్థానం. అదేవిధంగా ఆడవాళ్ళ విషయానికి కూడా ఇదే అండి. ఇక్కడ కనుక నైరుతి డౌన్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నైరుతి తగ్గింది, ఇది ఇక్కడ ఆగ్నేయం పెరిగింది అనుకోండి, ఆమెకు కూడా శిక్షలు అనుభవించే పరిస్థితి వస్తుంది. కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చిట్టీలేసే లేడీ అనుకోండి, తనకు శిక్షలు పడుతూ ఉంటాయి, కేసులు అవుతూ ఉంటాయి. తన వల్ల అంత నెగిటివ్ నేమ్ వస్తూ ఉంటుంది. సమాజానికి నెగిటివ్ నేమ్ వస్తుంది, కుటుంబానికి కూడా నెగిటివ్ నేమ్ వస్తుంది. తను ఒకవేళ ఎంత కష్టపడి ఎంత చదువుకున్నా, ఎన్ని పిహెచ్డీలు చేసినా జాబ్ రాదండి. పెళ్లి విషయంలో కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. తను ఎంత మంచి పద్ధతిలో ఉన్న భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంటాయి. ఇవన్నీ లేదా ఒక స్థితిలో ఆ కూతురే తండ్రిని చంపొచ్చు, భార్యను చంపొచ్చు, తండ్రిని చంపొచ్చు, తల్లిని చంపొచ్చు, భర్తను కూడా చంపొచ్చు ప్రియుడితో కలిసి. అప్పటి వరకు ఆమెకు ఆలోచన ఉండదు. కానీ ఇక్కడ జరిగిన ఈ నైరుతి దోషము ఆమెను ఆ విధంగా తయారు చేస్తుంది స్వామి. ఆమెకు ఆలోచన లేదు. కానీ దీనికి తను ఉంటున్న ఇల్లు, సొంత ఇల్లు అవసరం లేదని రెంట్ ఇళ్లలో కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? భార్య భర్తను ప్రియుడితో చంపిన ఏ ఇంట్లోకైనా వెళ్ళి చూడండి, దక్షిణ నైరుతి దోషం క్లియర్గా కనబడుతుందండి. తప్పకుండా ఆమె జైలు పాలు కావాలి, జైలుకి వెళ్ళాలి. కాబట్టి ఆమె ఇలాంటి నేర ప్రవృత్తిని కలిగి ఉంటుంది. ఈ విధంగా ఒక వ్యక్తి థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతూ ఉంటాడు. అతని సాయంతో ఇలాంటి పనులు చేయడానికి ఇల్లే ఎంకరేజ్ చేసింది, ఇల్లే సపోర్ట్ చేసింది. మీరు జరిగిన ప్రతి చోట వెళ్ళి చూడండి. ఈ మధ్య భార్యలు ప్రియుడితో కలిసి భర్తలను చంపుతున్న సంఘటనలు రోజు రోజు పెరుగుతున్నాయి. దానికి కారణం కిరాయి ఇళ్ళైనా లేదా వాళ్ళ సొంత ఇంట్లో అయినా దక్షిణ నైరుతి డ్యామేజ్ అయితే వంశానికి, కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావాలి. కాబట్టి ఇలాంటి చర్యకు పూనుకునే అవకాశం ఉంది. మరియు తను ఉంటున్న కిరాయి ఇల్లు అయినా ఆ ఇంట్లో కూడా ఈ దోషం ఉంటే, అపార్ట్మెంట్, ఫ్లాట్ అయినా కానివ్వండి, వెళ్ళి చూడండి. ఆ ఇల్లు చేసే మాయ అంటాను. ప్రతి దానికి కారణం ఇల్లు చేసే మాయ. భర్త కూడా భార్యలను చంపుతూ ఉంటాడు. అక్కడ కూడా కారణం ఏంటంటే ఇల్లు చేసే మాయ. పడమర నైరుతి దోషం ఆ విధంగా చేస్తుంది. అతను సాఫ్ట్వేరే కానివ్వండి, డాక్టరే కానివ్వండి, ఇంజనీరే కానివ్వండి, ఏ ప్రొఫెషన్కి సంబంధం లేదు, చదువుకు సంబంధం లేదండి. ఇది చేసే మాయ అలాంటిది. మరో రకంగా ఇక్కడ కనుక మళ్ళీ ఇక్కడ మెట్లు వచ్చేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వచ్చింది అనుకో, మెట్లు వచ్చేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ కూడా ఉంటుందండి. అది కూడా చాలా ప్రమాదకరం. నైరుతి మెట్ల కింద కానీ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ రాకూడదు. ఈ లేలో సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ చాంబర్ అనేది కూడా ఉండకూడదండి. ఈ మెట్ల కింద టాయిలెట్ కానీ బాత్రూమ్ కూడా కడుతున్నారు. కట్టడం వల్ల ఇది దక్షిణ నైరుతి పెరిగిపోతుంది. ఇది హెవీ డ్యామేజ్. మరి సౌత్ ఫేసింగ్ ఇంటికి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎలివేషన్ అనేది మెట్ల పక్క నుంచి పైకి ఇస్తే కూడా దక్షిణ నైరుతి పెరుగుతుంది. కాంపౌండ్ వాల్ కూడా ఇలా కలుస్తూ వెళ్ళిపోయింది అనుకోండి, దక్షిణ నైరుతి పెరుగుతుంది. దక్షిణ నైరుతి పెరగకూడదు, దక్షిణ నైరుతి తరగకూడదు. మీరు ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే నేర ప్రవృత్తి కావచ్చు. వాళ్ళ క్యారెక్టర్లోనే మార్పు రావచ్చు. వాళ్ళు సమాజానికి చెడుగా మారొచ్చు. కానీ అప్పటి వరకు అమ్మాయి బాగా చదువుకుందండి, మంచి అమ్మాయి, మా బంధువుల అమ్మాయి, కానీ ఇలా ఎందుకు చేసిందంటే ఇల్లు చేయించింది. ఇల్లు చేసే మాయ అలాంటిది. ఇల్లే మనతోటి అన్నీ చేయిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 100 కేస్ స్టడీ చేశాను కాబట్టి ఆ పరిజ్ఞానంతో ఈ మాట చెప్తున్నాను స్వామి. సమాజంలో ఇవి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవి తరగాలి. మనకు అలాంటి సంఘటనలు జరగద్దు. మనం అలాంటి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. వేరే వాళ్ళు మనకు హాని చేయొద్దు, మనం ఇతరులకు కూడా హాని చేయొద్దు. చూడండి, పక్క ఇంట్లో గొడవలు అవుతుంటాయి. అనుకోకుండా గొడవలు, కొట్లాటలు పెద్దగా మారుతూ ఉంటాయి. దీని అన్నిటికి కూడా కారణమే. గొడవలకు, కొట్లాటలకు, ఇంట్లో బయట కేసులలో ఇన్వాల్వ్ కావడం, డ్యామేజ్ కావడము, ఇవన్నిటి కారణం నైరుతి చేసే మాయ. అందుకనే మీరు నైరుతి విషయంలో కనిపెట్టండి, గమనించండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంతేగాని ఈ వీడియో చూస్తే నాకు ఫోన్ చేయకండి స్వామి, నన్ను విజిటింగ్కి పిలవకండి, ఏదో నాకే తెలుసు అని మాత్రం అనుకోకండి. ఈ పాయింట్స్ అందరు చెప్తారు, అందరు వాస్తవాలు చెప్తారు, లేదా మీరు చూసినా కూడా కనబడుతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే జీవితాలు కోల్పోతున్నారు.
జీవితాలు కోల్పోతున్నారు. కొందరు హత్యల్లో పాల్గొంటున్నారు, కొందరు హత్య చేయబడుతున్నారు, కొందరు పోలీస్ కేసులు అవుతున్నాయి. అసలు జీవితంలో ఎదుగుదల లేక వ్యసనపరులు అవుతున్నారు. ఒక వ్యక్తి చెడిపోతే నలుగురిని చెడగొట్టే అవకాశం ఉంటుంది స్వామి. ఎందుకంటే తను డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి నలుగురిని డిస్టర్బ్ చేస్తాడు. అదే వ్యక్తి బాగున్నాడు నలుగురిని బాగుపరుస్తాడు. సో, అతను చెడిపోతే నలుగురు డిస్టర్బ్ అవుతారు. దానివల్ల కుటుంబమే డిస్టర్బ్ అవుతుంది. వంశమే డిస్టర్బ్ అవుతుంది. కారణం తనకే తెలియదు. తను ఆ మాయలో ఉన్న విషయమే తనకే తెలియదు. ఇప్పటివరకు కూడా వాస్తు మీద అవగాహన అందరికి ఉండట్లేదు స్వామి. కొంతమంది మేధావులు ఏమనుకుంటారంటే ఈ వాస్తు మూఢనమ్మకం, దీన్ని నమ్మకూడదంటారు. కానీ ఇంట్లోకెళ్ళి చూసిన తర్వాత తెలిసిపోతుంది. సో, మనకి సబ్జెక్టు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్‌ని మీరు గమనించుకున్నారనుకోండి, సో, మంచిగా మారిపోతారు. ఈ చిన్న చిన్న మార్పులతోటి సక్సెస్ సాధిస్తారు. ఫ్యూచర్‌లో మీరు ఒక మంచి గుర్తింపున్న వ్యక్తిగా మారిపోతే, సో, సమాజం బాగుపడాలి అంటే నువ్వు బాగుపడాలి. నువ్వు బాగుపడితే సమాజం బాగుపడుతుందండి. సమాజం బాగాలేదు అంటే దానిలో నువ్వు కూడా ఒక వ్యక్తివే. నువ్వు బాగున్నావంటే సమాజం బాగుంటుంది. నువ్వు నెగెటివ్ క్యారెక్టర్‌తో ఉన్నావంటే సమాజం అంతా నెగెటివ్‌గా నువ్వు మారుస్తూ ఉంటావు. నువ్వు బాగున్నావంటే అందరూ మారుతూ ఉంటావు. ఒక విద్యార్థికి నేనేం చెప్తూ ఉంటానంటే, చూడు నాయన నీ వెనక ఒక వంశం ఉంది. నీ వెనక ఒక తరం ఉంది. నువ్వు బాగుపడ్డావనుకో నీ వెనక తరం బాగుపడుతుంది, వంశం బాగుపడుతుంది. నువ్వే దారి తప్పావనుకో వెనక లేని మొత్తం దారి తప్పుతూ ఉంటుంది. అసలు వాడు దారి తప్పడానికి కారణం ఏంటి అంటే ఈ దోషమని చెప్పి గమనించాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను స్వామి. సో, ఈ వీడియోను ఎవ నచ్చని వారికి, ఈ వాస్తు అంటే ఇష్టం లేని వారికి ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. కామెంట్ చేయవలసిన అవసరం లేదు. కేవలం అవగాహన కోసము మాత్రమే ఈ వీడియో చేశాను స్వామి. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కింద కామెంట్ చేయండి. ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్‌లో మరిన్ని వీడియోలు డైరెక్ట్‌గా మీకు నేరుగా రావడానికి అవకాశం ఉంటుంది. మీకు కావాల్సిన వీడియోలను కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా ముందు ముందు అలాంటి వీడియోలు చేస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను స్వామి.